మమ్మీ ఇప్పుడు రోజు బిగ్ బాస్ చూసినావా? చూసినా. ఏం జరిగింది? ఇంక ఇవాళ సాటర్డే కదా, ఇంకా నాగార్జున సార్ వస్తాడు. ఇంకా ఫస్ట్ అయితే కంట్రీ డిలైట్ గురించి పాల గురించి కొద్దిగా ఒక గేమ్ అయితే పెట్టిండ్రు. దాంట్లో 2 టీమ్స్ అని పెట్టిండ్రు. ఒక టీం గెలిచింది. ఇంకా దాని తర్వాత కొద్దిగా మాటలు ఉన్నాయి, చాలా లెంతీగా ఉంది. ఇంకా తర్వాత నేను అంతా చెప్తలేను. నాగార్జున సార్ వస్తాడు. ఇంకా నాగార్జున సార్ వచ్చి 3 చీఫ్లు కదా, వాళ్ళనైతే పెట్టి క్లయింట్స్ వీళ్ళు ఉండే కదా, వీళ్ళు ఎవరెవరు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిండ్రు, ఎవరికి గ్రీన్ ఇస్తారు, ఎవరికి రెడ్ ఇస్తారు అని ఫస్ట్ యష్మి దగ్గరికి పోతే, యష్మి అయితే ఫస్ట్ అభినవీన్ కి గ్రీన్ ఇచ్చింది. గ్రీన్ ఇచ్చి ఆయన చాలా బాగా ఆడిండు అని గ్రీన్ ఇచ్చి అన్నది. తర్వాత పృథ్వీరాజ్ కి కూడా గ్రీన్ ఇచ్చింది, ఆయన కూడా బాగా ఆడిందని. ఆడనోళ్ళు రెడ్ పెట్టాలంటే ప్రేరణకైతే సరిగ్గా ఆమె ఆడలేదు అని చెప్పింది. తర్వాత సోనియా కూడా ఆడలేదంటే ఆమె చాలా బాగా ఆడింది, చాలా బాగా ఫైట్ చేసింది అన్నిటికీ, ఈమెనైతే ఆడలేని అన్నది. ఇంకా తర్వాత శేఖర్ అన్నని కూడా అట్లనే అన్నది. ఈమె ఎంతగానో ఆడిందో అర్థమైతలేదు. ముగ్గురినైతే రెడ్లే పెట్టింది. ఇంకా బెస్ట్ అపోజిషన్ వాళ్ళ దాంట్లో ఎవరు మంచి బెస్ట్ పర్ఫార్మెన్స్ ఎవరు ఇచ్చిండ్రు అంటే నబీల్ పేరు ఎత్తింది, చాలా బాగా ఆడిండంట ఆమె. ఇంకా అందరికి ఒక్కొక్కటి నాగార్జున సార్ అయితే అందరికి తీసి సోనియాని అయితే బాగానే అన్నాడు, నువ్వు నోరు కంట్రోల్ చేయి, అదుపులో మాట్లాడు. ఈమెను అన్నది ఎవరిని, విష్ణుప్రియని మొన్న నామినేషన్ చేసేటప్పుడు అన్నది, ఇంట్లో చెప్పేటోళ్ళు ఇంట్లో ఉంటే బాగుంటది అని. అది పట్టుకుండు మన నాగార్జున సార్ ఆ పాయింట్ పట్టుకొని, నువ్వు ఇంకా కూడా మాట్లాడను డ్రెస్ పరంగా కూడా విష్ణుప్రియని కూడా అట్లా మాట్లాడొద్దు, నువ్వు మంచిగా మాట్లాడని వార్నింగ్ ఇచ్చిండు. విష్ణుప్రియకి కూడా కొద్దిగా చెప్పిండు, నువ్వు ఏం ఆడుతున్నావు అది అని. ఇంకా తర్వాత నైనికని కూడా అడిగిండు. నైనిక కూడా చీఫ్ కదా, మీ దాంట్లో రెడ్ గ్రీన్ ఎవరెవరికి ఇస్తావంటే, నైనికన్ అయితే ఫస్ట్ నబీల్కి ఇచ్చింది, విష్ణుప్రియకి ఇచ్చింది, కిరాక్ సీతకు కూడా ఇచ్చింది. ఇంకా రెడ్ ఏమో ఆదిత్య అన్నకి ఇచ్చింది. ఆదిత్య అన్న సరిగ్గా ఆడతలేడంట. అవును, ఆయన సరిగ్గా ఆడతలేడు, ఇంకా ఆడాలి ఆయన, చాలా ఏం ఆడతలేడు ఆయన. ఇంకా వీళ్ళకైతే నబీల్ అయితే చాలా బాగా ఆడుతూ, విష్ణుప్రియ కూడా ఆడిందంట. ఇంకా నాగార్జున సార్ విష్ణుప్రియకి లేపి, నువ్వు ఏం కావాలి అంటే, అభయ్ని నాకు ఇట్లా నన్ను తోషిండు అన్నట్టు ఈమె అంటది. క్లారిటీగా మన ఆడియన్స్ కి కూడా కనపడేటట్టు బిగ్ బాస్ నాగార్జున సార్ అంటాడు, ఆ వీడియో కొద్దిగా చూపెట్టండి అంటే, ఆ నవీన్ అనేటైనా అభినవీన్ ఆయన అనేటైనా అయితే ఈమెనైతే తొయ్యలేడు, ఈ మందాలు ఈమెనే పడిపోయింది, క్లారిటీగా చూపెట్టిండు. ఇంకా ఇదైతే అయిపోతుంది. మణికంఠకు కూడా చాలా నవ్వుతుండు, మణికంఠకు కూడా అడిగిండు. చాలా మంచి దొంగతనాలలో అయితే ఫస్ట్ నంబర్ 1 చేస్తుండు. ఇంకా వీళ్ళు థర్డ్ చీఫ్ కి నిఖిల్ దగ్గరికి వెళ్తే ఆయనకు ఒకటే, ఆయన ఎవరు మణికంఠ, ఆయననే ఉండు, చాలా బాగా ఆడినాడు, ఇద్దరిని మెచ్చుకున్నారు. ఇంకా గ్రీన్ ది కూడా ఆయన ఫోటో కూడా నిఖిల్ ది కూడా గ్రీన్ లోనే పెట్టి ఇద్దరికి చాలా మంచిగా మెచ్చుకున్నాడు, ఎవరు నాగార్జున సార్. ఇంకా తర్వాత నామినేషన్స్ అయితే ఉంటాయి. మళ్ళీ ఇప్పుడైతే 3 క్లాంట్ చీఫ్లల్లా నైనికని షూట్ చేసిండు, యష్మిని కూడా షూట్ చేసిండు. నిఖిల్ అయితే బాగా ఆడిండని అయితే నిఖిల్ అయితే ఉంది. ఇంకొక చీఫ్ గురించి ఇంకా వాళ్ళైతే సెలెక్ట్ చేయాలి ఇంటి సభ్యులు అయితే అని అంటే, ఇంకా లాస్ట్ కి ఇంటి సభ్యులు అందరి సెలెక్ట్ చేసింది ఎవరంటే అభినవీన్ ని సెలెక్ట్ చేసి 2 చీఫ్స్ అయినరు. ఇంకా ఇదైతే అయ్యింది ఫ్రెండ్స్, చాలా కామెడీ అయితే అయ్యింది. ఇంకా మధ్యలో అయితే మణికంఠ గురించి చాలా మాట్లాడిండు. ఈయన కూడా నాగార్జున సార్ అయితే ఎవరిని ఏం వద్దలేడు, అందరితో నవ్వుకుంటా బాగానే ఇచ్చేసిండు. ప్లీజ్ సేవ్ అంటే ఇవాళనైతే నైనిక సేవ్ అయింది, నిఖిల్ సేవ్ అయిండు. ఇంకా చాలా మంది అవుతుండ్రు. ఇంకా రేపైతే చెప్తారు కావచ్చు, రేపు నామినేషన్స్ ఉంటది కావచ్చు. నీకు ఎవరు అనిపిస్తుంది మ్యామ్ రేపు ఎలిమినేట్ అయ్యేది? ఆదిత్య అన్ననన్నా లేకపోతే శేఖర్ భాషన్ అన్న, ఇద్దరిట్లో ఎవరన్నా వెళ్తారు. ఎందుకంటే ఆదిత్య అన్న చాలా ఏం ఆడతలేడు, శేఖర్ భాష కూడా ఆడుతుండు కానీ ఆయన ఎవరు పట్టించుకుంటలేరు. అది ఇంకా విష్ణుప్రియ కూడా ఉంది కానీ బానే ఆడుతుంది అంటుండ్రు కదా, మనకైతే తెలియదు, రేపైతే చూడాలి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోని ఇట్లనే ఫాలో కండి. అందరికి గుడ్ నైట్ ఫ్రెండ్స్.